రైట్. సో, ఈరోజు క్లాస్‌లో మనకి ఫైనల్ రిపోర్ట్స్‌ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఒకసారి మనకిచ్చిన ట్రయల్ బ్యాలెన్స్ చూస్తే, డెబిట్ సైడ్ మనకి క్యాష్, పర్చేజెస్, వేజెస్, ఓపెనింగ్ స్టాక్, సాలరీస్, ఇన్సూరెన్స్, క్యారేజ్ అండ్ పర్చేజెస్, ఫర్నిచర్, సేల్స్ రిటర్న్స్, రెంట్, మిషనరీ, డెటార్స్, డిస్కౌంట్ అండ్ బిల్స్ రిసీవబుల్స్ ఉన్నాయి. క్రెడిట్ సైడ్ చూస్తే బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్, సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, క్యాపిటల్ అండ్ కమిషన్ రిసీవ్డ్, క్రెడిటార్స్. ఓకే. ఇవి మనకు క్రెడిట్ సైడ్ ఉన్నాయి. సో వీటిని మనము ఫైనల్ రిపోర్ట్స్లో ఎలా రెడీ చేయాలి. ఫస్ట్ ఇక్కడ చూస్తే క్యాష్ అనేది మనకి ఏంటి అంటే అసెట్ అసెట్ అవుతుంది కాబట్టి క్యాష్ని మనము బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. పర్చేజెస్ కొనుగోలు అనేది మనకి ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించింది కాబట్టి ఇది ట్రేడింగ్ అకౌంట్లో రాయాలి. వేజెస్ లేబర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, లేబర్ ఛార్జెస్ లేబర్కి పే చేసేటివి మనకి ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది, ఫ్యాక్టరీలో ఉంటాయి కాబట్టి ట్రేడింగ్ అకౌంట్. ఫ్యాక్టరీ రిలేటెడ్ ఏదైనా కావచ్చు, ట్రేడింగ్ అకౌంట్లో రాయాలి. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ ఏదైనా ఉంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్లో రాయాలి. సో వేజెస్ని మనము ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. ఓపెనింగ్ స్టాక్ కూడా ట్రేడింగ్ అకౌంట్. శాలరీస్ అనేది ఎంప్లాయ్కి పే చేస్తాం. ఎంప్లాయీస్ అనేది ఆఫీస్లో ఉంటారు. సో ఎంప్లాయ్కి పే చేసేది అది ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ అవుతుంది కాబట్టి మనము ఎక్కడ రాయాలి, ప్రాఫిట్ అండ్ లాస్లో. ఏదైనా ప్రొడక్షన్లో మనం పెట్టే ఎక్స్పెన్సెస్ ప్రొడక్షన్కి ఉపయోగపడితే అది డైరెక్ట్ అని, రెడీ అయిన ప్రొడక్ట్ని మనము సేల్ చేయడానికి యూజ్ చేసే ఎక్స్పెన్సెస్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని అంటాం. సో శాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతాయి కాబట్టి మనము ప్రాఫిట్ అండ్ లాస్. ఇన్సూరెన్స్ పే చేయడం కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఆర్ క్యారేజ్ ఇన్వర్డ్స్. ఓకే. దీన్ని మనం ఎక్కడ రాయాలి అంటే ట్రేడింగ్ అకౌంట్లో రాయాలి, ఫ్యాక్టరీ రిలేటెడ్ కాబట్టి. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది ఏంటి, అసెట్. ఫర్నిచర్ అనేది అసెట్ అవుతుంది. అసెట్ని మనం ఎక్కడ రాయాలి, ట్రేడింగ్లో రాయలేము, ప్రాఫిట్ అండ్ లాస్లో రాయలేము, బ్యాలెన్స్ షీట్లో రాయాలి. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేల్స్ని రికార్డ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా సేల్స్ రిటర్న్స్ రికార్డ్ చేస్తున్నామంటే సేల్స్ కూడా ఉండి ఉంటుంది చూడాలి. సేల్స్ రిటర్న్ అయితే ఏ సైడ్ ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో సేల్స్ అనేది ఉంటుంది. చూడండి, క్రెడిట్లో సేల్స్ ఉంది కాబట్టి ఈ 9,000 సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్ డిడక్ట్ చేయాలి, అది ట్రేడింగ్ అకౌంట్. రెంట్ పే చేయడం ఇది ఎక్స్పెన్సెస్, అది కూడా ప్రాఫిట్ అండ్ లాస్లో. మిషనరీ అసెట్ బ్యాలెన్స్ షీట్. డెటార్స్ సండ్రీ డెటార్స్ అంటే ఎవరికైతే గూడ్స్ని మనం క్రెడిట్లో సేల్ చేస్తామో ఆ తీసుకున్న పర్సన్స్ని మనము డెటార్స్ అంటాము. వాళ్ళు కంపెనీకి ఫ్యూచర్లో రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అసెట్ అవుతారు. డిస్కౌంట్ అనేది ఎక్స్పెన్సెస్. బిల్స్ రిసీవబుల్ రావాల్సి ఉన్న బిల్స్ అనేది మనకి అసెట్ అవుతాయి. నెక్స్ట్ దాని తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంకులో ఉన్న మన దగ్గర ఉన్న లిమిట్ కంటే ఎక్కువగా వాడుకోవడానికి బ్యాంక్ ఇచ్చిన ఫెసిలిటీయే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఈ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ మనం యూజ్ చేసుకున్నా కూడా మళ్ళీ బ్యాంక్కి పే చేయాల్సి ఉంటుంది కాబట్టి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ మనము లయబిలిటీ అండర్లో తీసుకోవాలి. సేల్స్ చేయడం ట్రేడింగ్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో. పర్చేజ్ రిటర్న్స్ని మనం పర్చేజ్ ఎక్కడైతే రాస్తామో అక్కడ నుంచి మైనస్ చేయాలి. క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కాబట్టి కంపెనీకి క్యాపిటల్ ఎప్పుడైనా కూడా లయబిలిటీ అవుతుంది. నెక్స్ట్ కమిషన్ రిసీవ్ చేసుకోవడం కంపెనీకి ఇన్కమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్లో. క్రెడిటర్స్ అంటే సండ్రీ క్రెడిటర్స్, రుణదాతలు అని అర్థం. ఎవరి దగ్గర నుంచి అయితే మనము గూడ్స్ని క్రెడిట్లో పర్చేజ్ చేస్తామో ఆ ఇచ్చిన వ్యక్తిని క్రెడిటార్ అంటాం. ఈ క్రెడిటర్స్కి మనం ఫ్యూచర్లో మనీ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి లయబిలిటీ అవుతారు. వీటితో పాటు ఇక్కడ డౌన్లో అడ్జస్ట్మెంట్స్ ఇచ్చి చూడండి. అడ్జస్ట్మెంట్లో ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ శాలరీస్. ఇక్కడ శాలరీస్ ఎంత ఉన్నాయి, 1,000 శాలరీ ఉంది. ఇంకా పే చేయాల్సిన శాలరీస్ ఎంత ఉన్నాయి, 500. కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ శాలరీస్ రాసిన 1,000కి పే చేయాల్సి ఉన్న ఈ 500ని యాడ్ చేసేసి ఓవరాల్గా శాలరీస్ 1,500 అని చూపించాలి. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. యాక్చువల్గా ఇన్సూరెన్స్ ఎంత పే చేశారు, ఇక్కడ 900 పే చేశారు. బట్ ప్రీపెయిడ్గా చేసింది 400. అంటే ఈ మంత్లో పే చేసిన 900లో అప్కమింగ్ మంత్ 400 కూడా యాడ్ అయి ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఈ మంత్ పే చేయాల్సిన అమౌంట్ 500 మాత్రమే. సో కాబట్టి ఎక్స్ట్రాగా పే చేసింది ఆ 400ని మనము డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ మిషనరీ వాల్యూ 5,000 ఉంది.
ఈ 5,000 పైన మనము 10% లాస్ అవుతున్నాం, కోల్పోతున్నాం. కాబట్టి ఆ మిషనరీ ఎక్కడైతే రాస్తారో మిషనరీ రికార్డ్ చేసే టైంలోనే 10% అనేది అసెట్ వాల్యూని డిక్రీజ్ చేసి మనం రికార్డ్ చేయాలి. క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ మనకి ట్రేడింగ్ అకౌంట్లో బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేస్తాము. అవుట్ స్టాండింగ్ వేజెస్, ఇంకా పే చేయాల్సి ఉన్న వేతనాలు, ఎక్కడైతే వేజెస్ రికార్డ్ చేస్తున్నారో పే చేయాల్సి ఉంటే వాటికి యాడ్ చేసి టోటల్ వేజెస్ 1,300 చూపించాలి. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, అడ్జస్ట్మెంట్లో వచ్చిన ఏ ట్రాన్సాక్షన్ అయినా కావచ్చు, మన ఫైనల్ రిపోర్ట్స్లో 2 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. అది మనకు చేస్తూ ఉంటే అర్థమవుతుంది. సో ఇది క్వశ్చన్. ఇప్పుడు దీనికి మనము సొల్యూషన్ చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రొఫార్మా. నెక్స్ట్ ఇక్కడ ఉంది బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ డేట్ చూడండి, డేట్ పర్టికులర్స్ డెబిట్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ క్రెడిట్ అమౌంట్. ఎప్పుడైనా ట్రేడింగ్ అకౌంట్ మనం రికార్డ్ చేస్తున్నామంటే అందులో ఖచ్చితంగా ఉండేటివి ఓపెనింగ్ స్టాక్ మ్యాండేటరీ, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్లోజింగ్ స్టాక్ అనేది ఖచ్చితంగా మనము ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఏమన్నాడు, క్యాష్ అన్నాడు. క్యాష్ 3,000. క్యాష్ అనేది అసెట్, అది కరెంట్ అసెట్, ఆస్తి అది. కాబట్టి మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళేసి అసెట్ సైడ్, ఇక్కడ అసెట్ ఉంది కదా, కాబట్టి క్యాష్ ఎంత ఉంది, క్యాష్ వాల్యూ మనకి 3,000 కాబట్టి క్యాష్ 3,000 అని రాస్తున్నాను. అసెట్ కాబట్టి అసెట్ సైడ్ రాస్తున్నాను. నెక్స్ట్ దాని తర్వాత పర్చేజెస్ ఎంత ఉన్నాయి, 5,000 పర్చేజ్. సో ట్రేడింగ్ కాబట్టి ట్రేడ్ కదా, మనం ఇక్కడ ట్రేడింగ్ రిలేటెడ్గా జనవరిలో జరిగి అనుకుంటే జానూన్. సో 2 పర్చేజ్ చేసాం కాబట్టి పర్చేజ్. ఎంత పర్చేజ్ చేసాము, 5,000. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైనా పర్చేజ్ రికార్డ్ చేస్తున్నాం అంటే రిటర్న్స్ కూడా ఉన్నాయో లేదో చూడాలి. పర్చేజ్ డెబిట్ సైడ్ ఉంటే పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్లో ఉంటాయి. సో పర్చేజ్ ఇక్కడ 5,000 ఉంది అండ్ దాంట్లో పర్చేజ్ రిటర్న్స్ 500 ఉంది. అంటే యాక్చువల్ పర్చేజ్ 4,500 జరిగినవి. కాబట్టి మనం ఏం చేయాలి, పర్చేజ్ ఎక్కడైతే రాసామో ఈ పర్చేజ్లో నుంచి ఈ 5,000 నుంచి మనము రిటర్న్స్ మైనస్ చేయాలి. ఓకే, సో పర్చేజ్ రిటర్న్స్, రిటర్న్స్ ఎంత ఉన్నాయి మనకి 500. కాబట్టి 500 మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుంది, యాక్చువల్ పర్చేస్ వచ్చేసి 4,500 మాత్రమే జరిగాయి. పర్చేజెస్ని రిటర్న్స్ పర్చేజ్లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ని డిడక్ట్ చేయగా వచ్చిన 4,500 ప్రజెంట్ జరిగిన పర్చేజ్ వాల్యూ. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ వేజెస్. వేజెస్ అనేది ఏంటి, లేబర్కి పే చేసేటివి. ఇది లేబర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనకి ఫ్యాక్టరీలో ఉంటారు కాబట్టి ఫ్యాక్టరీ రిలేటెడ్వి మనము ట్రేడింగ్ అకౌంట్లో రాయాలి. సో కాబట్టి ఇక్కడ 2 వేజెస్. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి వేజెస్ ఎంత ఉంది, 1,000 రూపీస్. కానీ వేజెస్ని రికార్డ్ చేయకంటే ముందుగా మనం ఒకసారి చెక్ చేయాలి, మనం ఏ ట్రాన్సాక్షన్ అయితే రికార్డ్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్కి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా, అంటే యాడ్ చేయాల్సినవి డిడక్ట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా. ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఓకే, మనము గుర్తుపట్టే కోసం మీరు ఒక టిక్ మార్క్ కానీ లేకపోతే అండర్లైన్ కానీ స్టార్ సింబల్ కానీ పెట్టుకోండి. ఇక్కడ వేజెస్ని రికార్డ్ చేయాల్సింది వేజెస్ 1,000 అన్నాడు. జనరల్గా అయితే ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేస్తాం, కానీ అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ డెబిట్ అమౌంట్లో డైరెక్ట్ ఎంటర్ చేయకుండా మనం పర్చేజ్లో నుంచి రిటర్న్స్ ఎలా మేనేజ్ చేస్తామో వేజెస్ కూడా ఇన్నర్లోనే రాసుకొని ఇక్కడ రికార్డ్ చేసి దీంట్లో నుంచి అవుట్ స్టాండింగ్ అవ్వచ్చు లేదా ప్రీపెయిడ్ ఏదైనా ఉంటే యాడ్ చేయాల్సినవి యాడ్ చేసి డిడక్ట్ చేయాల్సినవి ఏమంటే డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ని ఈ డెబిట్ అమౌంట్ ప్లేస్లో రాయాలి. నాకు వేజెస్ 1,000 రూపీస్ ఉంది, ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా పే చేయాల్సిన వేజెస్ 300 ఉన్నాయి. సో అంటే ఓవరాల్గా వేజెస్ నేను పే చేసిన 1,300 కాబట్టి మనం ఇక్కడ వేజెస్కి అవుట్ స్టాండింగ్ వేజెస్ని యాడ్ చేస్తున్నాను. అవుట్ స్టాండింగ్ 300. సో నెక్స్ట్ టోటల్గా మనకి ఎంత ఉంది, 1,300 వేజెస్. ఈ మంత్ ఎక్స్పెన్సెస్ 1,300 టోటల్గా. నెక్స్ట్ దాని తర్వాత ఓపెనింగ్ స్టాక్. ఖచ్చితంగా ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ తీసుకోవాల్సింది ఓపెనింగ్ స్టాకే, 2,500. కాబట్టి ఇక్కడ ఫస్ట్లో జనవరి 2 ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉన్న ఓపెనింగ్ స్టాక్ అంటే మనకి 2,500 ఓపెనింగ్ స్టాక్. రైట్. నెక్స్ట్ దాని తర్వాత శాలరీస్. శాలరీస్ 1,000 పేమెంట్ చేసినట్టుంది, బట్ శాలరీస్ కూడా అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. ఏమని కింద చూస్తే
అవుట్ స్టాండింగ్ సాలరీస్ 500. జనరల్గా శాలరీస్ అనేది 1000 రూపీస్ పేమెంట్ జరిగిందంటూ రాశారు. కానీ ఇంకా పే చేయాల్సి ఉన్నవి 500. అంటే ఓవరాల్గా శాలరీస్ ఎంత పే చేయాలి? 1500. కాబట్టి మనం ఇక్కడ శాలరీస్ని మనం పే చేసేది ఎవరికి? ఎంప్లాయ్కి, లేబర్స్కి కాదు, ఎంప్లాయీస్కి పే చేస్తాం కాబట్టి. సో ఎంప్లాయీస్ ఆఫీస్ రిలేటెడ్గా ఉంటారు కాబట్టి మనం ఇక్కడ కొంచెం పైకి మూవ్ చేస్తున్నాం. ఇక్కడ కంట్రోల్ సెట్ కంట్రోల్ ఎక్స్ అండ్ కంట్రోల్ వి పేస్ట్. సో ఇక్కడ టూ శాలరీస్ ఎంత శాలరీస్ ఉన్నాయి? 1000 రూపీస్. కాబట్టి దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి నేను ఆ, ఇక్కడ లోపల రాసేసి అవుట్ స్టాండింగ్ శాలరీస్ 500 ఉన్నాయి కాబట్టి శాలరీస్కి అవుట్ స్టాండింగ్ శాలరీస్ని యాడ్ చేయాలి. అయింది. అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నాయి? అవుట్ స్టాండింగ్ శాలరీస్ మనకి 500 కాబట్టి 500. సో చేసిన తర్వాత అంటే ఓవరాల్గా శాలరీస్ ఎంత? 1500 శాలరీస్. నెక్స్ట్ దాని తర్వాత ఏమన్నాడు? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ఎంత పేమెంట్ చేశారు? 900 ఇన్సూరెన్స్. బట్ ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. ఏమంటున్నాడు? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మీరు రికార్డ్ చేసే ఈ 900లో ముందుగానే అంటే అప్కమింగ్లో పేమెంట్ చేయాల్సింది ఈ రోజే పే చేసాము అని అర్థం. అంటే యాక్చువల్గా ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత ఈ మంత్ది మనకి? 500 మాత్రమే. అంటే ఏం చేసాము? అక్కడ రికార్డ్ చేసిన 900 నుంచి ప్రీపెయిడ్గా చేసింది మైనస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చేసి మళ్ళీ సెకండ్ జాన్. సో టూ రెంట్. రెంట్ అమౌంట్ ఎంత ఉంది? సారీ ఇన్సూరెన్స్ కదా, సారీ ఇన్సూరెన్స్, రెంట్ కాదు, ఇన్సూరెన్స్. ఎంత ఇన్సూరెన్స్ అమౌంట్? 900. బట్ ఇందులో ప్రీపెయిడ్గా ముందే పే చేసింది ఎంత ఉంది మనకి ఇక్కడ అంటే ముందుగానే పే చేశారు ప్రీపెయిడ్. ఎంత ఉంది ప్రీపెయిడ్? 400. సో 400 మైనస్ చేయగా మనకు వచ్చింది ఎంత అంటే ఇక్కడ 500 మాత్రం. అంటే ఈ మంత్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ మనకు 500 మాత్రమే. కంట్రోల్ ఓకే. నెక్స్ట్ కంట్రోల్ యూస్ క్లిక్ చేస్తే మనకి అండర్లైన్ వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత క్యారేజ్ ఆన్ పర్చేజెస్. క్యారేజ్ ఆన్ పర్చేజ్ అనేది ఏంటి అంటే మనకి ట్రేడింగ్ రిలేటెడ్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో రాస్తాము. సో ఇక్కడ సెకండ్ అనుకుంటున్నాం, సెకండ్ జాన్. సో టు క్యారేజ్ ఆన్ పర్చేజెస్ లేదా క్యారేజ్ ఇన్వర్స్ పర్చేజ్ ఎంత ఉన్నాయి? క్యారేజ్ అండ్ పర్చేజ్ కొంచెం మనం ఇక్కడ డౌన్కి తీసుకెళ్తాం. ఇది కంట్రోల్ వై, కంట్రోల్ జెడ్, ఓకే, కంట్రోల్ ఎక్స్ అండ్ కంట్రోల్ వి పేస్ట్. క్యారేజ్ అండ్ పర్చేజ్ ఎంత ఉంది? క్యారేజ్ అండ్ పర్చేజ్ మనకి 500 కాబట్టి 500. సో జనరల్గా ఈ 1300 ఇక్కడ రికార్డ్ చేస్తే మనకు బెటర్ ఉంటుంది. డిలీట్. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది అసెట్, ఆస్తి కాబట్టి మనం ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి వచ్చేసి మళ్ళీ ఫర్నిచర్, ఆస్తులను ఆస్తుల దగ్గర రాయండి, అప్పులను అప్పుల దగ్గర రాయండి. ఫర్నిచర్ ఎంత ఉంది? 2000 కాబట్టి 2000. అడ్జస్ట్మెంట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ రాసా. నెక్స్ట్ సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ని రికార్డ్ చేయాలంటే ఫస్ట్ సేల్స్ ఉందా లేదో చూడండి. రైట్ సైడ్లో మనకి ఆపోజిట్ సైడ్లో సేల్స్ 9000 ఉంది. మరి సేల్స్ ఎక్కడ వస్తాయంటే ట్రేడింగ్ అకౌంట్లో కాబట్టి ట్రేడింగ్ అకౌంట్. సో బై సేల్స్ ఎంత జరిగాయి? 9000. రిటర్న్స్ కూడా తీసేసిన తర్వాత టోటల్ అమౌంట్ మనం అవుట్ సైడ్ కాలంలో రాయాలి. కాబట్టి మైనస్ సేల్స్ రిటర్న్స్. ఎంత సేల్స్ రిటర్న్ మనకి ఇక్కడ చూస్తే 600. అంటే ఓవరాల్గా సేల్స్ ఎంత జరిగాయి? సేల్స్ రిటర్న్స్ 600 600 రైట్. మొత్తంగా 8400 సేల్స్ జరిగాయి. నెక్స్ట్ దాని తర్వాత ఏమన్నాడు? సేల్స్ రెంట్. రెంట్ ఎంత పే చేశాడు? 1800. సో రెంట్ పే చేయడం కంపెనీకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో రాయండి జాన్ టు రెంట్. ఓకే. ఎంత రెంట్ ఉంది? 800 కాబట్టి 800. ఒకవేళ ప్రీపెయిడ్ కానీ అవుట్ స్టాండింగ్ ఉంటే మనం ఏం చేయాలి? లోపలనే ఇక్కడ ఈ కాలంలో రాసేసి యాడ్ చేయాల్సింది యాడ్ చేసి తీసేసిన తర్వాత అవుట్ సైడ్ కాలంలో రాయాలి. నెక్స్ట్ మిషనరీ. మిషనరీ అనేది అసెట్. 5000 మిషనరీ ఉంది కాబట్టి మళ్ళీ అసెట్కి వచ్చేసి మిషనరీ.
మిషనరీ 5,000. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మిషనరీ రికార్డ్ చేసే కంటే చేసిన తర్వాత చేసే ముందు ఒకసారి చూస్తే అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. మిషనరీ పైన 10% డిప్రిషియేషన్ చేయమన్నాడు. కాబట్టి మనం మిషనరీ రాసే టైంలోనే 10% తీసేయాలి. ఎంత మిషనరీ వాల్యూ ఎంత ఉంది? 5,000. సో ఈ 5,000లో మనం మైనస్ చేయాల్సింది ఏంటి? డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఎంత? 10% కాబట్టి 500, మనకి 4,500 యాక్చువల్గా మిషన్ వాల్యూ ప్రజెంట్ ఉన్న వాల్యూ. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ డెటార్స్. డెటార్స్ ఆర్ డెబిటార్స్ మనకి ఎప్పుడైనా కూడా అసెట్ అవుతారు. డెబిటార్స్ ఎంత ఉంది? డెబిటార్స్ 4,000. ఎవరికైతే గూడ్స్ని క్రెడిట్లో సేల్ చేస్తామో ఆ తీసుకున్న వ్యక్తిని డెటార్ అంటాము. అతని దగ్గర నుంచి ఫ్యూచర్లో మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సండ్రీ డెటార్స్ ఎప్పుడైనా కంపెనీకి అసెటే అవుతారు. డిస్కౌంట్ ఇవ్వడం కంపెనీకి ఎక్స్పెన్సెస్. డెబిట్ సైడ్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది అంటే మనము ఎక్స్పెన్సెస్ చేసామని అర్థం. సో టు డిస్కౌంట్ ఎంత ఉంది? డిస్కౌంట్ 400. ఓకే, అండర్లైన్ తీసేస్తున్నాను. నెక్స్ట్ దాని తర్వాత బిల్స్ రిసీవబుల్. రావాల్సిన బిల్స్, మనం ఇంకా రిసీవ్ చేసుకోవాల్సిన బిల్స్ ఉన్నాయి. మనకు ఫ్యూచర్లో ఏదైనా రావాల్సి ఉంటే అది కంపెనీకి ఎప్పుడైనా కూడా ఆస్తిగానే పరిగణించాలి కాబట్టి బిల్స్ రిసీవబుల్ అసెట్. కాబట్టి మళ్ళీ బిల్స్ రిసీవబుల్ ఎంత ఉన్నాయి? బిల్స్ రిసీవబుల్ 1,000. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇది తీసేసి రైట్. నెక్స్ట్ సో డెబిట్ సైడ్ ఉన్న ప్రతిదీ మనము ఫైనల్ రిపోర్ట్స్లో ఏమేమి రావాలో అన్ని ఎంటర్ చేసాం. ఇప్పుడు క్రెడిట్ సైడ్ చూద్దాం. బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఎప్పుడైనా కంపెనీకి అప్పే. ఇంకా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎంత ఉంది? బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ మనకి 1,000 లయబిలిటీ. నెక్స్ట్ దాని తర్వాత సేల్స్ ఆల్రెడీ రికార్డ్ చేసాం. పర్చేజ్ కూడా రికార్డ్ చేసాం. పర్చేజ్ రిటర్న్ చేసాం. క్యాపిటల్ మేజర్ లయబిలిటీ కంపెనీలో క్యాపిటల్ ఇక్కడ ఎక్కడైనా కూడా క్యాపిటల్ ఎప్పుడైనా ఇక్కడ ఈ టాప్ పొజిషన్లో రాయాలి కాబట్టి స్పేస్ వదిలేసాను. క్యాపిటల్కి ఎప్పుడైనా సరే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. 15,000 అంటే ప్రాఫిట్ వస్తే యాడ్ చేయడం, లాస్ వస్తే డిడక్ట్ చేయడం, క్యాపిటల్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ డ్రాయింగ్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ అయితే క్యాపిటల్ని ఇన్సైడ్ కాలంలో రాసేసి దానికి యాడ్ చేయాల్సినవి యాడ్ చేసిన తర్వాత మనం అవుట్ సైడ్ కాలంలో రాద్దాం. ప్రజెంట్ క్యాపిటల్ 15,000 అయితే రాసాను. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. మనకి 1,200 కమిషన్ రిసీవ్ అయింది. సో కమిషన్ తీసుకోవడం కంపెనీకి ఇన్కమ్. సో బై కమిషన్ రిసీవ్డ్ ఎంత కమిషన్ రిసీవ్ చేసుకున్నాం మనము? 1,200. కాబట్టి 1,200 కమిషన్. నెక్స్ట్ దాని తర్వాత క్రెడిటర్స్. క్రెడిటర్స్ అంటే ఎవరి దగ్గరనైతే మనం గూడ్స్ని క్రెడిట్లో పర్చేజ్ చేసామో ఆ ఇచ్చిన వ్యక్తి మనకు క్రెడిటర్ అవుతాడు. ఫ్యూచర్లో మనం అతన్ని పే చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపెనీకి లయబిలిటీ. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ లయబిలిటీలో తండ్రి క్రెడిటర్స్ ఎంత ఉన్నారు? సండ్రీ క్రెడిటర్స్ అంటే మనకి 1,000. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకు పైన ట్రయల్ బ్యాలెన్స్ వచ్చిన ప్రతి ఒక్క ఆప్షన్ని మనము ఇక్కడ ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్లో రాసాం. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ రీడింగ్ కూడా రాసాం. ఇక్కడ ఒకసారి అడ్జస్ట్మెంట్స్ కూడా చూడాలి. అవుట్ స్టాండింగ్ శాలరీస్ 500. ఏం చేసాము? ఇక్కడ ఇంకా పే చేయాల్సిన శాలరీ 500 అని చెప్పాము. రాసేసి మొత్తం 1,500గా చూపెట్టాం. కానీ పేమెంట్ చేసింది 1,000. మరి ఇంకా పే చేయాల్సిన 500 ప్రజెంట్ పే చేయాల్సి ఉంది. కంపెనీకి ఏమవుతుంది? లయబిలిటీ కదా. కాబట్టి మళ్ళీ ఈ 500 తీసుకొచ్చి ఇక్కడ అవుట్ స్టాండింగ్ శాలరీ ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ శాలరీ 500. అంటే అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి ఎప్పుడైనా 2 టైమ్స్ రికార్డ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ దాని తర్వాత అడ్జస్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు? అవుట్ స్టాండింగ్ శాలరీస్ అయిపోయిన తర్వాత సెకండ్ వన్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడైతే ఉందో క్లోజింగ్ స్టాక్ కూడా ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. క్లోజింగ్ స్టాక్ అనేది ఏంటి? ఎండింగ్లో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? క్లోజింగ్ స్టాక్ 4,500. నెక్స్ట్ దాని తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మనం పే చేసిన ఇన్సూరెన్స్ 900, బట్ ఈ మంత్ది 500 ఎక్స్ట్రాగా ముందే పే చేసాం కాబట్టి ఫ్యూచర్లో పే చేయాల్సింది ఈ మంత్లోనే ముందుగానే మీరు పేమెంట్ చేస్తే అవి కంపెనీకి అసెట్స్ అవుతాయి. కాబట్టి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 500కి 500 అసెట్.
ఓకే. ఈ నెక్స్ట్ మంత్లో కట్టాల్సిన బిల్లు ఈఎంఐ ఇప్పుడే కట్టారంటే నెక్స్ట్ మంత్లో మీరు కట్టాల్సింది ఏముండదు. అంటే నెక్స్ట్ మంత్కి అది మిగిలిపోద్ది కాబట్టి కంపెనీకి అసెట్ ప్రీపెయిడ్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్, ఇంకా పే చేయాల్సి ఉన్న వేజెస్ 300 ఉన్నవి, పే చేసినవి 1000, మొత్తంగా పే చేసినవి 300, మొత్తం కలిపి వేజెస్ని 1300 చూపించాడు, కానీ అందులో 1000 పే చేశాడు, ఇంకా పెండింగ్ 300 ఉంది కాబట్టి అవుట్ స్టాండింగ్ వేజెస్ నెక్స్ట్ మంత్కి అది లయబిలిటీ అవుతుంది. అవుట్ స్టాండింగ్ వేజెస్ 300. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ అనేది 10% ఆల్రెడీ ఇక్కడ తీసేసాం. ఈ 500 మనం లాస్ అయ్యాం కాబట్టి లాస్ అయింది మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్లో అకౌంట్ రాయాలి. సో టు డిప్రిషియేషన్ ఎంత కోల్పోయాము? 500. ఇలా మనం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. దీంట్లో ఫస్ట్ చూడండి, ఓపెనింగ్ స్టాక్ 25 ఉంది, 45 పర్చేజెస్, వేజెస్ 13 అండ్ క్యారేజ్ అండ్ పర్చేస్ 500, అంటే 4000 ప్లస్ 2000 6000, 500 7000, 8000, 8000, 9000 వరకు రౌండ్ ఫిగర్ 9000 చేంజ్ ఉంది. బట్ ఇక్కడ క్రెడిట్ సైడ్ చూస్తే సేల్స్ 8400, క్లోజింగ్ స్టాక్ 4500, అంటే 12,500 ఉంది. అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే డెబిట్ అమౌంట్ ఎక్కువ ఉందో క్రెడిట్ అమౌంట్ ఎక్కువ ఉందో చూడాలి. ఏది ఎక్కువగా ఉంటే అది ఈ టోటల్ అమౌంట్లో రాయాలి. సో 4000 ప్లస్ 8000 12,000, 5 ప్లస్ 9 12,900 టోటల్ అమౌంట్. అదే 12,900 టూ సైడ్స్ రాయండి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ 12,900. ఇప్పుడు మనము ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండి ఇన్కమ్స్ తక్కువగా ఉంటే కంపెనీకి వచ్చేది లాస్. ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉండి ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండి ఇన్కమ్స్ తక్కువగా ఉంటే కంపెనీకి వచ్చేది లాస్. అదే ఇన్కమ్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంటే కంపెనీకి ఉండేది ప్రాఫిట్. సో చూడండి, ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నవి ఇక్కడ, ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనము ఎట్ సైడ్ అయితే తక్కువగా ఉందో ఈ టోటల్ ఇన్కంలో నుంచి ఈ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేసి ఎంతైతే తక్కువ ఉందో అది ఇక్కడ రాయాలి. మనం టూ సైడ్ ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో చూస్తే ఇక్కడ 12,500 కదా, దాని నుంచి మనము ఇక్కడ ఉన్న అమౌంట్ మైనస్ చేయాలి. సో ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, మనకి ఎక్సెల్లో కొన్ని ఫార్ములాస్ కూడా తెలిసి ఉండాలి మీకు. సమ్ ఓపెన్ బ్రాకెట్ టోటల్గా 8,800. సో మనకి ఈ 12,900లో నుంచి 8,800 తీసేస్తే 4,500 మిగిలింది. అంటే 4,500 ఈ ఈ మంత్లో కంపెనీకి ఇన్కమే కదా, కాబట్టి మనం ఇక్కడ ప్రాఫిటే కదా. సో ఇక్కడ ఏం రాస్తాము? టు గ్రాస్ ప్రాఫిట్ ఎంత మిగిలినవి? 4,000. ఈ 4,500 ఏం చేయాలి మనము? ప్రాఫిట్ అండ్ లాస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ డెబిట్ సైడ్ గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ వచ్చింది అంటే మనము ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్కి క్రెడిట్ సైడ్ అవుతుంది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. 31/3/2025 ఇక్కడ ఏం చేయాలి? బై గ్రాస్ ప్రాఫిట్ కంటిన్యూ అవుతుంది. గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉంది? 4,100. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఏది ఎక్కువ ఉందో చూడండి, డెబిట్ సైడా క్రెడిట్ సైడా? ఇక్కడ కూడా 15,500, ఇక్కడ కూడా క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఎంత ఉంది? 5,300 టోటల్గా. అదే 5,300 టూ సైడ్ రాయండి. ఇప్పుడు టోటల్ ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ తీసేయండి. ఈక్వల్స్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ ఎంత అవుతున్నాయి అంటే మనకి 3,700. సో 5,300లో నుంచి 3,700 తీసేస్తే 1,600. అంటే ఇన్కమ్స్ ఎక్కువ ఉండి ఎక్స్పెన్స్ తక్కువ ఉంది, అంటే 1,600 మిగిలినవి మనకి. ఈ 1,600 ఏమవుతుంది మరి కంపెనీకి? ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ ఏం చేయాలి మనము? బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ టు ద బ్యాలెన్స్ షీట్ జస్ట్ అలా రాశాను. సో 1,600 ప్రాఫిట్ వచ్చింది. 1,600 ప్రాఫిట్ని
మనము క్యాపిటల్కి యాడ్ చేయాలి. కంపెనీలో ప్రాఫిట్ వస్తే క్యాపిటల్కి యాడ్ చేయాలి. ఒకవేళ లాస్ వస్తే క్యాపిటల్ నుంచి మైనస్ చేయాలి. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది? 1600. కాబట్టి మొత్తంగా 16,600. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ అసెట్ రెండు మీరు యాడ్ చేస్తే రెండు సైడ్ అమౌంట్ ఈక్వల్గా వస్తే మీరు చేసింది కరెక్ట్ అవుతుంది. సమ్ లేదు అంటే ఏదో సమ్ మిస్టేక్ చేసామని అర్థం. క్లోజ్ బ్రాకెట్. సో 19,400 వచ్చింది లయబిలిటీ. అసెట్లో కూడా సమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఓకే, ఇక్కడ మనకి సమ్ అమౌంట్ చేంజ్ వచ్చింది చూడండి. 15,000 వచ్చింది, ఇటేమో 19,400. ఏం మిస్ చేసాము అనేది ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ వచ్చిన ప్రతిదీ 2 టైమ్స్ రావాలని చెప్పాను కదా. మనకు క్లోజింగ్ స్టాక్ అనేది రాలేదు. క్లోజింగ్ స్టాక్ ఒకటేసారి రాసాం. క్లోజింగ్ స్టాక్ కూడా కంపెనీకి అసెటే కాబట్టి క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? క్లోజింగ్ స్టాక్ మనకి 4,500. సో 4,500 యాడ్ చేసి ఇప్పుడు చూస్తే 90,500. సో డెబిట్ 90,500 వచ్చింది. మనకి ఇక్కడ 100 ఎక్కడ వచ్చింది? ఎందుకు 14,500 అయినా రైట్. ఒక 100 చేంజ్ వచ్చింది చూడండి, ఎక్స్ట్రాగా వచ్చింది. ఏం ఎక్స్ట్రా చేసాము? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ చూడండి. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 400 ఉంటే నేను ఇక్కడ 500 రాశాను. 400 ఎంటర్. సో చూస్తే 19,400. సో ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ షీట్ అమౌంట్ లయబిలిటీ అసెట్ రెండు ఈక్వల్గా వస్తే మీరు చేసిన ప్రాబ్లం మ్యాక్సిమం కరెక్ట్. ఇలా ఒక కంపెనీకి సంబంధించిన ఒక బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయాలి. ఇది ఒక బేసిక్ది. సో ఇది బ్యాలెన్స్ షీట్ చేసే విధానం. రైట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఏంటి అంటే ఇంకొక బ్యాలెన్స్ షీట్ని రెడీ చేద్దాం. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు టాలీ గురించి క్లాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. రైట్. థ్యాంక్ యూ.